నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, ఆ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది ఆ, ఈ రెండవ మరణంలో మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు దీంట్లో పాలు పొందరు, అగ్నిగుండంలో పాలు పొందరు. ఈ రెండవ మరణానికి, అగ్నిగుండానికి, మొదటి పునరుద్ధానంలో ఉన్న పరిశుద్ధుల మీదకు ఈ రెండవ మరణానికి అధికారము లేదు. అందుకు ధన్యులు. ఒకవేళ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినా, ధనవంతులైన ఎలాంటి వారైనా సరే పాపములో చనిపోయారా, రెండవ మరణం రెండవ మరణానికి వాళ్ళ మీద అధికారం ఉంటుంది. వాళ్ళని అధికారం చలాస్తారు. రా ఇదిగో అని చెప్పేసి రెండవ మరణమే. బైబిల్లో మాట ఏమనంటే, ఇదిగో వారు పాతాళంలో మందగా కూర్చబడదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఎవరంట కాపరి? ప్రాగుండి ఎవరికి? మరణమే వారికి కాపరి. దేవుడు కాదు, కాపరి కాదు. కాపరాడ మరణమే కాపరి. పాతాళంలో మందగా కూర్చబడతారు. కనుక ఆ దినాల్లో ఎంత గొప్ప అధికారం సరే, ఎంత గొప్ప కోటేశ్వరం ధనవంతులే సరే, రెండవ మరణానికి దాసులు అయిపోవాల్సిందే. రెండవ మరణం అధికారం చేస్తుంది. వీళ్ళందరూ తలంచాల్సిందే మనం. అందుకే గమనించినట్లయితే వీళ్ళారా, మరి మొదటి పునరుద్ధానం పాల్గొల వారికి ఎందుకు రెండవ మరణ అధికారం చేయదంటే, దేవుని గ్రంథం రాయడంగా మరణం లేకుండా ఆయన ఏం చేసే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మరణం రింగి వేశాడు. మరణానికి అధికారం అండి. మరణమని ముల్లెక్క అంటే పరిశుద్ధుల మీద ఇంకా మరణం యేసు ప్రభు మీదనే కూడా ఇంకా చేయదు. ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. పునరుద్ధానం అదే ఈస్టర్, గుడ్ ఫ్రైడే. అయితే దేవుని ప్రజలు కూడా తిరిగి లేచిన వారి పునరుద్ధానంలో అట్టి అధికారులు పాలుభాగస్తులు అవుతున్నారు. పునరుద్ధానం అంటే యేసు ప్రభు మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవుని ప్రజలు మనం కూడా ఆయన పునరుద్ధానంలో మనం కూడా ఏమవుతున్నాం? పాలిభాగస్తులు అవుతున్నాం. మనము కూడా ఆయన మరణ సాదృశ్యం. అయితే ఇక్కడ మనము ఈ పునరుద్ధానంలో పాలిభస్తులు కావాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? దేవుని బిడ్డలు మనం కానీ, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం కానీ ఏ లక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుందో పరిశుద్ధాత్మ దేవుడు చూద్దాం. చూడండి ఆ మాటలు. ఈ పునరుద్ధానంలో పాలు పొందేవారు ఏ లక్షణాలు కలిగి ఉండాలా చూద్దాం. మొదటిగా రండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక చదవండి. 11వ అధ్యాయం. ఏ లక్షణాలు కలిగిన వారు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతారు? చదవండి. 11వ అధ్యాయం 15. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన అయిన ఎడల. రైట్. అంటే మృతులు ఏమైపోతున్నారు ఇప్పుడు? ఎప్పుడు సజీవులు అవుతున్నారు అంటే లోకము దేవునితో ఏం కావాలి? రైట్. అంటే లోకము అంటే మనుషులు, మనుషులు దేవునితో సమాధాన పరుచుకుంటే ఇప్పుడు మృతులు ఏమవుతున్నారంటే సజీవులు అవుతున్నారు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? మృతులు సజీవులు అవడమే, తిరిగి లేవడమే, లేదా బ్రతికించబడడం పునరుద్ధానం అంటే. అంటే ఇప్పుడు మొదటి రక్షణ ఏం కావాలి? అందుకే ప్రియమైన ప్రాంతవాసులారా, దేవుని సార్వత్రిక సంఘం కావచ్చు, ప్రపంచంలో దేవుని ప్రజలందరూ కూడా పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఏం చెబుతున్నాడంటే, మనం లోకం కూడా ప్రజలందరూ ఏం కాబట్టి దేవునితో ఇప్పుడు సమాధాన పరుచుకుంటే వారు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తారు. అంటే పునరుద్ధానంలో పాలి భాగస్తులు అవుతారు. అంటే మొదటి లక్షణం ఏంటి? దేవునితో సమాధాన పడడం. అంటే దేవునితో సమాధాన పడడం అంటే మన పాపం దేవునికి ఏం చేసింది? మనం శత్రువులు చేసింది. రోమ 5వ అధ్యాయంలో మనం శత్రువులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం బలహీనమై ఉండగా, అయితే మన ప్రభు యేసు క్రీస్తు ఆయన మనందరి కొరకు ప్రేమించి ఈ లోకానికి సిలువలో తండ్రితో మనకు సమాధానం కురుస్తున్నాడు. ఆ రక్తం చేత మనకి ఇప్పుడు సమాధానం దేవునితో, ఆయన మరణం ద్వారా, సిలువ ద్వారా సమాధానం. అంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, సిలువ దగ్గరకు వచ్చి ఆ రక్తాన్ని కోరుకుంటే, క్షమాపణ కోరుకుంటే మన పాపాలు క్షమించబడి ఇప్పుడు మనం ఏమవుతున్నామంటే దేవునితోటి సమాధానం కుదర్చబడుతున్నాం. ఎప్పుడైతే దేవునితో సమాధానం కలుగుతుందో అప్పుడు తిరిగి పునరుద్ధానంలో పాలిభాగస్తులు. రెండో మాట చూద్దాం రండి. ఎక్కువ వివరించుకుని టైం అయిపోద్ది కనుక రెండో మాట మెయిన్ లూకాసు వార్త 14:14 చూడండి. అక్కడ నీతిమంతులుగా పునరుద్ధానం, ఇందా చదువుకున్నాం. నీతిమంతులు పునరుద్ధానం ప్రత్యుపకారం పొందుతారు. అంటే రెండోది ఎలాగుండాలి? దేవుని బిడ్డలు నీతిమంతులుగా చేయబడాలి. ఆ పునరుద్ధానం పేరే నీతిమంతులు. అంటే రెండోది పాపులు కాదు, నీతిమంతులు. అంటే నీతిమంతులుగా మనం భూమి మీద జీవించాలి. అందుకే మనం రక్షించిన దేవుడు మన నీతి కాదు, దేవుని చేత నీతిమంతులుగా చేయబడాలి. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయాలి. ఎలా నీతిమంతులు చేయబడతాం? దానికి బైబిల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వాసం ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ఆజ్ఞలు గైకొనుడు ద్వారా, పాప క్షమాపణ ద్వారా, సుంకరి వలె ఇలాగ మనము కృప ద్వారా నీతిమంతులంగా
తీర్చబడదు. అప్పుడు నీతిమంతులైన వారు మొదటి పునరుద్ధానంలో పాల్గొరు. అంటే రెండోదిగా మనం అందుకే దేవుని బిడ్డలో ఒక్కసారి నీతిమంతులు అంతే అయిపోలా. ఈ నీతిని ఏం చేయాలంట? నీతిని జరిగించుతూ ఉండాలంట. ఎప్పుడు దాకా? నీతిమంతులని యేసు ప్రభు వచ్చేదాకా మనం నీతిని జరిగిస్తూ ఉండాలా. ఒకసారి నీతిమంతుడిని అయ్యాను, నీతిమంతురాలు అయ్యాను అయిపోయిందంటే కుదరదు. ప్రతి దినం మన నీతిని జరిగిస్తూ ప్రభు వచ్చేంత వరకు దైవికమైన నీతితో ఆపాదించబడి మనం నీతిని కొనసాగింపజేయాలి. బైబిల్లో మరొక వచనం ఉంటుంది. నీతిని కొనసాగింపజేస్తూ ఉండాలి. మళ్ళా పాపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పాపం జోలిపోగా ఏదైనా మలినం అపవిత్రత వచ్చిందంటే మళ్ళీ వాటిని ఎప్పటికప్పుడు ప్రభు రక్తం శుద్ధి చేసుకుంటూ మనం నీతిని కొనసాగించాలి. ఇది రెండవది. మూడో మాట చూద్దాం. ఎవరు మొదటి పునరుద్ధానంలో పాలుభాగస్తులంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మూడో లక్షణము యోహాను సువార్త 6:55. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం కావాడు, అంత్య దినమున తిరిగి వాడిని నేను లేపదు. అంటే ఇప్పుడు ఏ లక్షణం కలిగి ఉండాలి చెప్పండి? ప్రతి ఆదివారం మనం ప్రభువుకు పరిశుద్ధంగా యోగ్యంగా జీవిస్తూ ఆయన రక్త మాంసాలు మనం ఏం కావాలి? పాలి భాగస్తులం కావాలి. ఆయన రక్త మాంసాలు మనం పాలి భాగస్తులు అయిన వారే. ఆ రక్త మాంసాలు పాలి భాగస్తులు కాకుండా, సిద్ధపాటు లేకుండా, రక్త మాంసాలకు అర్హులుగా ఉండకుండా, అనర్హులుగా ఉండి, పాలు పొందకుండా ఉంటే, బలలో పాలు పొందకుండా ఉంటే ఒకదిన తీర్పులో ఉంటావు, తిరిగి లేవు. అందుకే మనం 3 లక్షలు ఏం కలిగి ఉండంటే, అందుకే ఎప్పటికప్పుడు మనం భయంతో సిద్ధపాటు జాగ్రత్తగా ప్రతి వారం మనం అలాగ ప్రభు బలలో ఆయన రక్త మాంసాలు యోగ్యతను కలిగి మనం ఆయన రక్త మాంసాలు పాలు పొందాలి. అప్పుడే పునరుద్ధానం, లేకపోతే పునరుద్ధానం లేదు. ఆ తర్వాత చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 10వ వచనం. పునరుద్ధానంలో పాలుగాసులు అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏ విధము చేతనైనను పునరుద్ధానం కలగవాలని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాలని ఈ వచనంలో పౌలు గారు ఏమన్నంటే, నేను ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలని. అంటే ఆయన పునరుద్ధానం నేను కూడా ఏం కావాలంటాడు అక్కడ? పాలువాడను కావాలి. అంటే పునరుద్ధానం పాలు కావాలంటే ఏం కావాలి? ఆయన శ్రమల్లో సమానుభావం కలవాలి. ఇప్పుడు మనకు చెప్పండి, దీని మనకి ఏం అర్థమవుతుంది? 4వది ఎప్పుడు ఉందంట పునరుద్ధానం చెప్పండి? యేసు ప్రభు పునరుద్ధానం అయినట్టుగా పౌలు గారు కూడా ఏం కావాలని ఆశపడుతున్నాడు? నేను కూడా పునరుద్ధానం కావాలి. అవును, ప్రభు ఉద్దేశం అదే, పౌలు గారి ఉద్దేశం అదే. అయితే కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక పని ఉంది, ఒక షరతు ఉంది. ఏంటో షరతు? అంటారు కదా, ఫలాని ఇవన్నీ ఇవ్వబడతాయి, కాకపోతే మీకు ఏముండే కింద ఏమంటారు? షరతులు వర్తిస్తాయి అంటారు. షరతులు వర్తిస్తాయి అంటారు కదా, అంటే షరతులు ఉంటాయి. అట్లా ఇక్కడ ఒక షరతు ఉంది. ఏంటి షరతు? ఏం చేయాలా? ఆయన శ్రమల్లో కూడా మనం ఏం కావాలి? పాలివారుగా. అది పునరుద్ధానం కావాలనుకుంటున్నాం. ఇప్పుడు పునరుద్ధానం పాలిభాగం. దీనికి రోమపత్రిక 6:5 స్పష్టంగా ఉంటుంది అక్కడ. ఆయన మరణం పొందినట్లుగా యేసుప్రభువు వారు బాప్తిస్మలో, అంటే ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం, అది పాలిభాగస్తులుగా. దాంట్లో ఆయన పునరుద్ధానం మనం పాలిభాగస్తులు కావాలంటే ముందు ఏం కావాలి? యేసుప్రభువు ముందు ఏమాడైనా మరణించాడు, శ్రమ పొందాడు, మరణించాడు. తర్వాత ఏమాడైనా సమాధి చేయబడి భూస్థాపన చేయబడ్డాడు. తర్వాత ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు యేసుప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం మనం కూడా పాలిభాగస్తులు. అంటే ఇప్పుడు మనము ప్రభు కొరకే కొంత శ్రమ పొందవలసిన వారు ఉన్నాం. అందరూ చనిపోమని కాదు, కానీ ప్రభు నిమిత్తం ఈరోజు చనిపోయిన ప్రవీణ్ గారు, ఈ రోజు కదా సంవత్సరం అయింది ఆయన ఈ రోజున పోయిన సంవత్సరం ఇదే రోజున ప్రభు కొరకు మన హైదరాబాద్లో ఆయన కిడ్నాప్ చేశారు, తర్వాత అక్కడ చంపేశారు. అంటే ప్రవీణ్ గారు మన కొరకు, అంటే ఆయన అత్సాక్షి అయిపోయినాడు. ప్రవీణ్ గారు దేవుని కొరకు, ప్రజల కొరకు నీతిగా మంచిగా జీవించిన ఆయన ద్వారా ఎంతోమంది పేదలను, అనాథల దగ్గర తీసి సొంత పిల్లలకు పోషించేవాడు. ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్, మంచి ధనవంతుడు. ఆయన దేవుని కొరకు నమ్మకమైన వాడు, నిస్వార్థపడు, స్వార్థం లేకుండా ప్రభు పరిచయం చేసుకుంటే, ఆయనకున్న బిజినెస్ చేసుకుంటూ చాలా మందిని పోషించేవాడు, మంచి ప్రేమించిన వాడు. ఆయన ప్రభు కొరకు అత్సాక్షి అయ్యాడు. సరే, మంచిది. అయితే ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ మనం గమనించడం దేవుని ఇక్కడ అంటే ప్రభు కొరకు అత్సాక్షి అంటే ఎంత ఎంత ధనుడు. మొదటి పునరుద్ధానంలో పాల్గొంటుండే ఆయన అత్సాక్షి. ఆయన సమాధి మీద రాయించుకున్నట్టు వాళ్ళు ఏమని రాయించారు? ఇంగ్లీష్లో మార్చీర్ అనుకుంటారు, ఇంగ్లీష్లో మార్చీర్ అని రాయించారు. సమాధి వాళ్ళ కుటుంబీకులు అడిగారంట ఈ సమాధి కార్యం. ఒక విషయము సమాధానం వెళ్ళి చేస్తానంటే దాని మీద మేము రాయించుకుంటే ఏం రాయించుకుంటే మార్చీర్ అని రాయించుకుంటాను. అంటే కుటుంబమే ఆ పదం రాయించుకుంటే అర్థం ఏంటంటే, మాట అంటే దేవుని కొరకు చనిపోయాడు అని అర్థం.
దేవుని కొరకు చంపబడ్డాడు, హతసాక్షి అని అర్థం, మార్టీర్ అంటే ఇంగ్లీష్లో. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ సమాధి మీద ఇప్పుడు ఎంతే ఉంటుంది, ఆ సమాధి మీద మనం గ్రూప్లో పెట్టాము, మీరు తర్వాత చూడండి, కావాలంటే తర్వాత గ్రూప్లో ఉంది, ఈరోజు పెట్టాము, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి గ్రూప్లో. కాబట్టి గమనించినట్టు ఇక్కడ చూడండి ఇలాగా, ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనకి ఈ పునరుద్ధరణ కాలం అంటే ఏం కావాలంటే, ఆ యేసు ప్రభు యొక్క మరణం ఎలా మరణించాలి, మనం కూడా పాపం విషయంలో మరణించాలి, లోకం విషయంలో మరణించాలి. భక్తుడు మరణించినారు, పౌలు గారు